తీయకు. చాలా బాగున్నా, మన మా అమ్మమ్మ ఇంటికి పోతానా. చాలా బాగుంటాను. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వరంగల్ రవలి. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వచ్చేసి మే 26 ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఒక స్పెషల్ ఉంది. అదేంటి అనేది మీతో తర్వాత అయితే షేర్ చేసుకున్నాను. తప్పకుండా వీడియో మొత్తం చూసేయండి. ఇప్పుడైతే సేమియా తయారు చేసి దేవుడికి దీపం అయితే పెట్టేద్దాము. వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. సేమియా కోసం అయితే ఇక్కడ నేను ప్యాన్లో గీ వేసుకొని బాదం అయితే ఫ్రై చేస్తున్నాను. అలాగే పక్కన పాలు అయితే వేడి చేశాను. స్పెషల్ డే ఉన్నప్పుడు స్వీట్ చేయకపోతే ఇలా, అందుకోసమే ఈరోజు అయితే సేమియా చేస్తున్నాను. స్పెషల్ డే అన్నప్పుడు స్పెషల్గా ఉండాలని చెప్పేసి తర్వాత ఇక్కడ పాలైతే మరగబెట్టేసి సేమియాలు అయితే అందులో వేసి దేవుడికి నైవేద్యం అయితే పెట్టేశాను. దేవుడికి దీపం పెట్టడం కూడా అయిపోయింది. తన్వికి వచ్చేసి ఇంకా అయితే పడుకొని లేవలేదు. తనని లేపి రెడీ అయితే చేయాలి. ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడైతే బయటికి వెళ్తున్నాము. టెంపుల్కి అయితే వెళ్తాం ఫ్రెండ్స్. అదే ఏ టెంపుల్ అనేది చూపిస్తాను, చూసేయండి. తన్విక అయితే ఫుల్ ఎక్సైట్మెంట్గా ఉంది. 2 డేస్ నుంచే మమ్మీ కొత్త డ్రెస్ ఎప్పుడు వేస్తావు అని అడుగుతుంది. సో ఈరోజు అయితే తనకి వేస్తున్నాను. మేము వేసుకునే అవుట్ఫిట్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ట్విన్నింగ్ అయితే ట్రై చేస్తున్నాము. ఇదే ఫస్ట్ టైము. తన్విక చిన్నప్పుడు 3 మంత్స్ బేబీ అప్పుడు అనుకున్నాను ఒక్కసారైనా ట్విన్నింగ్ చేయాలి అని. ఆ టైంలో అనుకున్నాను, బట్ కుదరలేదు. ప్రతి అకేషన్కి కూడా సెట్ కాలేదు. సో ఈసారి అయితే ఇలా అయితే ప్లాన్ చేశాను. పైన బ్లూ కలర్ వచ్చి రెడ్ కాదు, అది ఆరెంజ్ కాదు, డిఫరెంట్ కలర్లో ఉంది. ఆ 2 కలర్స్ కాంబినేషన్లో అయితే ఇద్దరం ట్విన్నింగ్ చేస్తున్నాము. తన్వికకి వచ్చేసి ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేయించాను. నా శారీ వచ్చేసి ఇలా ఉంటుంది. మేమైతే ఈ అవుట్ఫిట్ వేసుకున్న తర్వాత మాకు ఎలా ఉంది ఏంటి అనేది మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. హాయ్ చెప్పు. ఎటు? డాన్స్ ఏ? మా అవుట్ఫిట్స్ వచ్చేసి ఇలా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. తన్విక అయితే నాకు ఈ డ్రెస్లో చాలా క్యూట్గా అనిపించింది. ఇక రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము.
బ్లౌజ్ కూడా ఇచ్చాడు. శారీ మొత్తం వచ్చేసి ఇలా ఉంది. లోపల పళ్ళు కూడా చాలా బాగా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకు షాక్ అయ్యానంటే నాకు ఈ శారీతో పాటు స్టిచ్చింగ్ బ్లౌజు విత్ వర్క్ బ్లౌజు మమ్మీకి అయితే ఇచ్చాడట, నాకు తెలియకుండా స్టిచ్చింగ్ చేపించమని. సో మమ్మీ అయితే నాకు కూడా చెప్పకుండా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేపించింది. ఈ శారీ వచ్చేసి నేను నైట్ కేక్ కటింగ్ సెలబ్రేషన్లో అయితే వేసుకున్నాను. మా యానివర్సరీ సెలబ్రేషన్ అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూసేయండి. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పెసరట్టు అండ్ పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేశాను. ఇక్కడ నా వాయిస్ టీవీ వల్ల డిస్టర్బెన్స్ వస్తుంది, మీకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి మళ్ళీ ఇక్కడ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఇవాళ యానివర్సరీ కదా, సో అమ్మ వాళ్ళు రమ్మంటే అయితే అక్కడికైతే వెళ్తున్నాము. అక్కడ సెలబ్రేషన్స్ ఏంటి, ఎలా జరుగుతాయి అనేది పోస్ట్ చేస్తాను, చూసేయండి. ఈ వీడియో కనుక లెంత్గా అయ్యేది ఉంటే నెక్స్ట్ బ్లాగ్లో అయితే తప్పకుండా అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో కనుక మీరు చూడాలనుకుంటే ఫస్ట్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేయండి. తీయకు. అయితే నీ చాలా బాగున్నామన్న మా అమ్మమ్మ ఇంటికి పోతానా. నీ చాలా బాగుంటాను, నీ చాలా బాగుంటాము. నీదేమన్నా మేకమ్మ నీ డాడీ నేను ఎప్పుడైనా మేకి పోతానా. ఇక్కడ తన్విక మా కోసం యానివర్సరీ విషెస్ అయితే చెప్తుంది. చాలా క్యూట్గా అనిపించింది. ఫస్ట్ హ్యాపీ బర్త్డే అందుకుంది, హ్యాపీ బర్త్డే మమ్మీ అని చెప్పింది. తర్వాత కాదురా మ్యారేజ్ డే అంటే మళ్ళీ విష్ చేస్తుంది. మమ్మీ హ్యాపీ మ్యారేజ్ డే, డాడీ హ్యాపీ మ్యారేజ్ డే, లవ్ యూ. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మార్నింగ్ అయితే ఇలా గడిచిపోయింది. నెక్స్ట్ వీడియోలో సెలబ్రేషన్స్ అయితే పోస్ట్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మదర్ అండ్ డాటర్ ట్విన్నింగ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మేము మార్నింగ్ దిగిన బ్యూటిఫుల్ పిక్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను, చూసేయండి.